కాశీలో కాలభైరవ స్వామిని దర్శించుకుంటే ఎంతటి పుణ్యభాగ్యం ఉంటుందో నిజామాబాద్ జిల్లాలోని బినోలా పట్టణంలో కాలభైరవ ఇప్పుడు మనం కాలభైరవుని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. దక్షిణముఖ కాలభైరవుడు. ఈ కాలభైరవుని దర్శనం చేసుకున్నట్లయితే కార్యక్రమాలన్నీ నెరవేరుతాయి. ప్రత్యక్షంగా మనం ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. బినోలా గ్రామంలో దక్షిణముఖ కాలభైరవ స్వామిని దర్శనం చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం కాలభైరవ స్వామి దర్శనం చేసుకున్నట్లయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయన్నది మనం ఇప్పుడు గురువు గారిని అడిగి తెలుసుకుందాం. ప్రత్యక్షంగా ఇక్కడ పక్కనే గోదావరి నది ఉంటుంది. గోదావరి నది జలాలను తీసుకొచ్చి ప్రతినిత్యం 45 రోజులు ఇక్కడ అభిషేకం జరుగుతుంది. ప్రతినిత్యం ఈ గురుగారు చేస్తారు. ఈ గురుగారిని మనం అడిగి తెలుసుకుందాం. చారి గారు, ఇక్కడ వైభవం గురించి మీరు అనుభవాలను మీరు భక్తులకు తెలియజేయాల్సిందిగా. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు స్వామివారికి గంగాజలంతో అభిషేకం కానీ చేస్తే అది బ్రాహ్మీ ముహూర్తంలో ప్రాతకాలంలో గంగాజలంతో అభిషేకం చేస్తే కనుక కోరిన కోరికలు సిద్ధిస్తాయని చెప్పేసి శాస్త్రం కూడా మా స్వయంభుగా మేము విన్నాము, మేము చూసాము. మా నాయనకు కూడా 2 కిడ్నీలు ఫెయిల్ అయితే కూడా 41 రోజు గంగాజలంతో అభిషేకం చేసి స్వామివారి జయంతి చేసినాము. జయంతి చేయక ముందు కూడా 7.5 క్రియేటిన్ ఉండే మా నాన్నకు. జయంతి అయిపోయిన తర్వాత వెళ్తే 1.5 నార్మల్గా అయిపోయింది. ఇప్పుడు రామాయణ రచించినటువంటి వాల్మీకి అక్కడ గోదావరి అవతల వ్యాస మహర్షి బాసర, అక్కడ ఉన్నటువంటి వ్యాసర ఉండి బాసర అయింది. ఇక్కడ వాల్మీకి సంచరించినటువంటి ఈ పుణ్యభూమిలో జన్మించినందుకు మేము ధన్యులము. ఆయన సమాధి కూడా ఇక్కడే ఉంది. భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క కాలభైరవ అష్టమిని కాలభైరవ జయంతిని పురస్కరించుకొని స్వామివారి ఆశీస్సులు పొంది సకల శుభాలు పొందగలరని కోరుచు సర్వే జన సుఖినో భవంతు. కాళభైరవాయ నమః. ఇక్కడ కాళభైరవుడు ఈ యొక్క హంపి పీఠాధిపతి ఇక్కడ కుంకుమార్చన జరిగినప్పుడు చెప్పిండు, మీ బినోలాలో భైరవులు ఉన్నారు అని చెప్పిండు. ఈ జయంతి ఇప్పుడు 23కు ఉంది. 23 సోమవారము కావున ఇక్కడ అందరూ వచ్చి దీన్ని జయప్రదం చేయగలరని